హాయ్ అండి, నమస్తే. అయితే ప్రజెంట్ గవర్నమెంట్ ఏంటంటే గుడ్ న్యూస్ చెప్పింది. ఏంటంటే ఇసుక ఫ్రీగా ఇస్తామని. అయితే ఇసుక ఏ విధంగా ఇస్తారంటే ఓన్లీ ట్రావెలింగ్ ఛార్జ్, నెక్స్ట్ లోడింగ్ ఛార్జ్ పెట్టుకుంటే ఇసుక ఫ్రీగా ఇస్తామని చెప్తున్నారు. అయితే లాస్ట్ టైం కూడా 2014 నుంచి 2019 మధ్యలో కూడా ఇసుక ఫ్రీగా ఇచ్చారు. అప్పుడు కూడా ట్రావెలింగ్ ఛార్జ్, నెక్స్ట్ ఏమో లోడింగ్ ఛార్జ్ మనది మనం తీసుకున్న వాళ్ళు పెట్టుకుంటారు. ఇసుక మాత్రం ఫ్రీగా ఇచ్చేవారు. అప్పుడు ఏమిటంటే దగ్గరలో అంటే ఒక డిస్టెన్స్ బట్టి ఏంటంటే మ్యాక్సిమం ఒక 700 నుంచి 1500 మధ్యలో ఇసుక దొరికేది. ఎందుకంటే కిలోమీటర్ వైజ్గా చూసుకుంటే. అయితే తర్వాత గవర్నమెంట్ ఏంటంటే 2019 2024 మధ్యలో వైసీపీ గవర్నమెంట్ ఏంటంటే ఇసుకని చాలా ఖరీదు చేసింది. ఎందుకంటే చాలా కుంభకోణం, నెక్స్ట్ అవినీతి జరిగింది బాగా. ఎందుకంటే ఇసుక ఒక ట్రాక్టర్ దొరకాలనుకుంటే ఇంచుమించు 4,000 నుంచి ఇంచుమించు 10,000 వరకు ఏరియా బట్టి చాలా కాస్ట్లీ అయిపోయేది. నెక్స్ట్ ఏంటంటే దానివల్ల భవన కార్మికులు అయితేనే, నెక్స్ట్ పేద కుటుంబాలు కూడా చాలా ఇబ్బంది పడేవారు, ఇల్లు కట్టుకునేవారు. అయితే ప్రజెంట్ గవర్నమెంట్ ఏంటంటే దాన్ని ఫ్రీ చేసింది. లాస్ట్ టైం కూడా ఫ్రీగా ఇచ్చారు. కాకపోతే ఏంటంటే టీడీపీ గవర్నమెంట్లో కూడా అవినీతి జరగలేదు, నేను చెప్పలేదు ఇసుక విషయంలో. అయితే అప్పుడు కూడా అవినీతి జరిగింది. ఏ విధంగా అంటే టీడీపీ తాలూకా మద్దతుదారులు కానీ, టీడీపీ తాలూకా నాయకులు కానీ ఏంటంటే అనేకమైన ఇసుకను తోలించుకొని మేటు వేసి ఏంటంటే బ్లాక్లో అమ్ముకోవడం కూడా జరిగింది. కాకపోతే ఏంటంటే పేదవారికి మాత్రం ఇబ్బంది లేకుండా ఉండేది అప్పుడు. ఎందుకంటే పేదవారికి మాత్రం ఫ్రీగా దొరికేది ఇసుక. అయితే వాళ్ళు లోడింగ్ ఛార్జ్, ట్రావెలింగ్ ఛార్జ్ పెట్టుకుంటే. ప్రజెంట్ ఆ తర్వాత గవర్నమెంట్ మాత్రం పేదవారికి కూడా ఇసుక దొరకాలనుకుంటే చాలా ఖరీదు అయిపోయింది, చాలా ఇబ్బంది పడేవారు. ప్రజెంట్ ఏంటంటే దాన్ని ఫ్రీ చేశారు. లోడింగ్ ఛార్జ్ మనం లోడింగ్ ఛార్జ్, నెక్స్ట్ ఏమో ట్రావెలింగ్ ఛార్జ్ పెట్టుకుంటే ఇసుక అయితే ఫ్రీగా దొరుకుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మాత్రం మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే మందు విషయంలో, లిక్కర్ కూడా దాని గురించి కూడా ప్రణాళిక అయితే రచిస్తుంటారు. కాకపోతే ఇప్పటికిప్పుడైతే మందు తాలూకు రేటు తగ్గించకపోవచ్చు, ఓ 4-5 నెలలు పడుతుందట. ప్రజెంట్ అయితే మాత్రం ఒక బ్రాండెడ్ మందుని అయితే తీసుకొద్దామని చూస్తాండ్రు. ఇంతకుముందు లాస్ట్ టైం ఏంటంటే బ్రాండెడ్ మందు లేబుల్ అయితే ఉండేది, కానీ లోపల అయితే బ్రాండెడ్ మందు అయితే ఉండేది కాదు. అయితే ఇప్పుడైతే మాత్రం బ్రాండెడ్ మందుని తీసుకొద్దామని చూస్తాండ్రు. నెక్స్ట్ డైలీగా వాడే తాలూకా మందు మాత్రం కొంచెం రేట్లు తగ్గిద్దామని చూస్తాండ్రు. అంటే ఇప్పుడు ఎందుకని తగ్గించాలనుకుంటే ఆటోమేటిక్గా ఇప్పుడు రాష్ట్రానికి ఆర్థిక భారం ఎక్కువగా ఉంది కాబట్టి మొన్న పెన్షన్లకి గట్ట అదనంగా 850 కోట్లు అదనంగా రాష్ట్ర బడ్జెట్ వెచ్చించడం వచ్చింది. కాబట్టి ఇప్పటికిప్పుడు మందు రేటు తగ్గించినట్లయితే ఇంకా ఆర్థిక భారం ఎక్కువ వద్దనేసి ఇప్పటికిప్పుడు తగ్గించరని చెప్తున్నారు. నాకు తెలిసి ఓ 4-5 నెలలు పట్టవచ్చు. కాకపోతే బ్రాండెడ్ మందు అయితే మనం తీసుకొద్దాం అనుకుంటాను. అయితే ఇసుక విషయంలో మాత్రం ఫ్రీ అయితే పెట్టారు. అయితే దాని గురించి కొల్లు రవీంద్ర గారు రేపు ఎల్లుండిలోగా దానికి ఒక ప్రణాళిక అయితే రచించి ఎప్పటి నుంచి దాన్ని పెడతారు, ఏ విధంగా పెడతారు అనేది ఒక త్వరలో మనకు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.